వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. మనకు ఈరోజు జరిగినటువంటి ఒకటి ఎస్జిటి ఎగ్జామ్ మార్నింగ్ సీజన్లోని మనకు హైదరాబాద్ జోను, సిరిసిల్ల జోను, నిజామాబాద్ జోన్లో తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ సంబంధించినటువంటిది ఎస్జిటి పేపరు. ఈ రోజుతోటి మనకు ఏమేమి ఎగ్జామ్లో క్వశ్చన్లు చూసుకున్నట్టయితే తెలుగు సంబంధించిన క్వశ్చన్లో వచ్చేసి మనకు 2 ప్యాసేజ్లు అడగడం జరిగిందంట అండి. దీంట్లో 2 ప్యాసేజ్లు అంటే 10 మార్కులు, 10కి 10 వస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే 5 క్వశ్చన్స్. దాంట్లో కొన్ని ఆప్షన్స్ చెప్తున్నారు. మొబైల్ ఫోన్ వాడకం తగ్గించడము, ఇవి డైరెక్ట్ ఆన్సర్స్ అంటే ఒక మ్యాసేజ్ సంబంధించి. యుఎన్ఓ సంబంధించినది మనకి ఏదైతే ఉందో అక్టోబరు 2024 ఒకటి, మానవ హక్కులు ఒకటి ఆన్సర్, తర్వాత హింసా యుద్ధాన్ని అదొకటి 4 చెప్పారు. తర్వాత కొన్ని మ్యాథ్స్లో వచ్చేసి చతురస్రం, దీర్ఘచతురస్రం ఖచ్చితంగా 4 సౌష్ఠవ పరిమాణాలు కలిగి ఉండాలని చెప్పేసి ఒకటి మనకి ఇది ఆన్సర్లు చెప్పారు ఆస్పిరెంట్స్. ఇదొకటి. తర్వాత కొన్ని యాంగిల్ 75, యాంగిల్ B అని చెప్పేసి 100 ఇచ్చేసి ఆన్సర్ ఒకటి చెప్తున్నారు. ఇంగ్లీష్లో ఇండిజియన్స్ అని చెప్పేసి ఒకటి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. తర్వాత 170 + 8√2 ఒకటి అని చెప్పేసి ఒక ఆన్సర్. అల్పకోణ త్రిభుజం ఒకటి ఆన్సర్, ఒకటి 10. ఇంకోటి దీంట్లో ఏదో సంబంధించిన దాంట్లో ఏది ఎక్కువ అని చెప్పేసి అడిగినట్టు సాంఘిక శాస్త్రం ఒకటి ఆన్సర్. తర్వాత 65.5 ఒకటి ఆన్సర్. తర్వాత 2x + 3 = x + 3 అని చెప్పేసి ఒక ఆన్సర్. ఇది x - 3నో x + 3నో అన్నారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే జూలై 2024కు సంబంధించినటువంటి ఉంది కదా కరెంట్ అఫైర్స్లో బిట్టు, ₹1,00,000 స్కీము క్రింది వాటిలో దేనికి సంబంధించినది. ఇది మనకు ₹1,00,000 స్కీమ్ వచ్చేసి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సివిల్స్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన మెయిన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్కీము. తర్వాత 2020 సంబంధించిన భారత ఫుట్బాల్ కోచ్కి ఎన్నికైనటువంటి దేశం చెందినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసారు. ఆప్షన్లో పోర్చుగల్, స్పెయిన్, బ్రెజిల్, ఇంకోటి ఏదో చెప్పారు 3 ఆప్షన్స్లో. నెక్స్ట్ వన్స్ కూడా ఉమ్మడి జాబితాలోకి చేరిన విద్యా సంవత్సరం ఏదని చెప్పేసి అడగడం జరిగింది. ఇంకోటి ఈ క్రింది వాటిలో కాలుష్యానికి కారకం కానిది ఏదని చెప్పేసి అంటే వాయు కాలుష్యం కారకం కానిదని యూట్రిఫికేషన్ ఆన్సర్. అది యూట్రిఫికేషన్ వచ్చేసి జల కాలుష్యానికి సంబంధించినది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆన్సర్లో 10 సెంటీమీటర్ క్యూబ్ ఒకటి ఆన్సర్ అని చెప్తున్నారు ఘనపరిమాణంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మరి ఆది శంకరాచార్యులు అద్వైత మతాన్ని స్థాపిస్తారండి. ఆది శంకరాచార్యులు ఎవరు అని చెప్పేసి కింద అద్వైతం. తర్వాత కొన్ని కాలాధార అనేది ప్లాస్మోడియం సంబంధించినది. తర్వాత భారతదేశం విస్తీర్ణపరంగా ఎన్నో ర్యాంక్ అని చెప్పేసి ఇది 7వ ర్యాంకు. తర్వాత కొన్ని యూరాల్ పర్వతాలు ఏ ఖండానికి సరిహద్దుగా ఉంటాయని చెప్పేసి ఇది మనకు ఆసియా ఖండానికి సరిహద్దుగా ఉంటాయి. ఎలా అంటే ఇది యూరోప్ దేశం అయితే ఇక్కడ యూరోప్ పర్వతాలు అంటే దీని పక్కన ఆనుకొని మనకు ఆసియా ఉంటుంది. యూరోప్ ప్లస్ 2 ఆసియా కలిపి మనము యూరేసియా అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఇవి ఇక్కడ మనకు సంబంధించినటువంటివి. అంటే తర్వాత కొన్ని ఇంకోటి క్వశ్చన్ ఏం చెప్పారంటే మనకు నాగపూర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అస్సాంకి వెళ్ళాలి, ఈ వ్యక్తి ఏ రూపంలో అని చెప్పేసి అంటాడు. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది ఈశాన్యంకి వస్తుందండి. ఈశాన్యంకి వెళ్తాడు. ఇక్కడ నుంచి నాగపూర్ నుంచి మనం ఉన్నటువంటి ఇక్కడ అస్సాంకి వెళ్తే అంటే ఏ దిక్కులో ఏ మూలలో వెళ్తాడని చెప్పేసి అడిగినంటే ఇది ఈశాన్యం దిక్కు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు P² ఆగారని చెప్పేసి ఉంది కదా, మనకు ఇది ఆర్డర్లో సెట్ చేయమని చెప్పేసి అన్నాడు. ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసిమిలేషన్, జనరలైజేషన్, అక్విజిషన్, రికాపిలేషన్ అని చెప్పేసి. తర్వాత సెక్టార్, పరిధి, పొడుగు, చుట్టుకొలత, అర్ధవృత్తం అని చెప్పేసి మనకు ఫార్ములాలు ఇచ్చి వాటిని జతపరచమని చెప్పేసి అడగడం జరిగింది ఒక క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే 3, 6, 4ల మధ్య 100చే భాగించబడే సంఖ్యలు ఎన్ని అని చెప్పేసి భాగించబడిన సంఖ్యలు మొత్తం ఎంత అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగానంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒకటి సమస్య పరిష్కార పద్ధతి ఒకటి. తర్వాత తెలుగులో సస్య సరంగం అర్థం తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇది సస్య సరంగం అని చెప్పేసి ఒకటి అనడం జరిగింది. ఈ క్రింది వానిలో డివిజన్ పద్ధతి, క్లాకడ్ పద్ధతి కింది వానిలో ఏది అని చెప్పేసి అడిగినారు. తర్వాత పిల్లవాని యొక్క ఖాళీ పలకలాంటి ఏదని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చి అది ఆ సెంటెన్స్ ఇచ్చి క్రింది వాటిలో ఏ పద్ధతికి సంబంధించి అంటే ఇచ్చారని చెప్పేసి అన్నాడు. అభ్యాసం కూసు విద్య అని చెప్పేసి ఏది అని చెప్పేసి తారండైక్లో సంబంధించిన సిద్ధాంతం అండి. విశ్లేషణ పద్ధతి మీద ఒక క్వశ్చన్ అడిగారంట. తర్వాత ఇంగ్లీష్లో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అని చెప్పేసి ఆన్సర్ డైరెక్ట్ మెథడ్ అని చెప్పేసి అడగడం జరిగింది. తర్వాత 7 స్టెప్ లాంగ్వేజెస్ ఈ క్రింది వాటిలో ఏదని చెప్పేసి నోమ్ చామ్స్కీ, స్కిన్నర్, పియాజే వీళ్ళంతా ఉన్నారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆహార గొలుసులో 2వది ఏదని చెప్పేసి అన్నారు. ఇది శాకాహారులు వస్తుందండి. ఫస్ట్ ఉత్పత్తిదారులు, శాకాహారులు వస్తుంది ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించి కూడా నేను వీడియో చేస్తాను. డిఎస్ సంబంధించిన అప్డేట్ కూడా సరే ఈ ఎన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా కట్ ఆఫ్ నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.